మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 17వ అధ్యాయంను చెప్పుకుందాం. తత్వబోధ. కర్మబంధం, ముక్తి, జపం, చిత్తు, స్థూల సూక్ష్మ స్వరూపాలు, దోషాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినది దేహం అనబడుతుంది. మనం చేసుకున్న పుణ్యపాపాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అది నశిస్తే గానీ ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలు చెబుతాను విను. జీవుడెవడు? నీవే కదా, మరి నిన్నెవడని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అర్థం, దీనిలో సందేహం లేదు అన్నారు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనే దానికి అర్థం బోధపడటం లేదు, నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు అంగీకరించుచు వివరింప ప్రారంభించాడు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థం జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై ఆనందరూపుడివై నిత్యుడవై ఉండి కూడా నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. జడరూపమైన ఈ దేహము నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడివై పరమాత్మను నేనే అని భావించు. శరీరాలు కుండల వలె అనేక రూపాలలో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మ కాలేవు. ఆ విధంగా ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరం ఆత్మ కాదు. ఆ విధంగా పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించెను. ఆ విధంగా మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం, ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలవు కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేననే భావించు జనన మరణాదులు లేనివాడే సర్వాన్ని సూదంటు రాయివలే గ్రహిస్తూ ఉంటుందో, బుద్ధిని దిక్కుకు ప్రత్యేగాత్మ రూపుడై నయింపజేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధానం బలవల్ల జడమును దేహీంద్రియమందు ప్రాణాలు ఉన్న జనను లేని ఆత్మ అని తోస్తోంది. అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. స్వప్న సుషుప్తవస్థలందును పదార్థాలు లయమైనప్పుడును ఎవడు వికారరహితుడై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు. దీపం వేరు వెలిగే అనికవ్వమని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా దేహం వేరు ఏ దేహంలో ప్రకాశిస్తున్న ఆత్మరేరని గమనించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవనికి సమానమో అంతటికన్నా మిక్కిలి ఎప్పుడై సర్వసాక్షి అయి ఎవరు వెలుగుతున్నాడో వాడేనని నిశ్చయించుకో. ఎవడు సాక్షి లక్షణాన బోధరూపుడో వాడే తత్వపదార్థమైన వాడనబడతాడు. దేహం, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు. త్వం పదాదుల చేత కూడా షద్భన వికారాలు లేనివాడు. ఈ విధంగా త్వం పదార్థమును నిశ్చయించిన తరాప్త తత్వదార్థాన్ని వివరించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషం, స్థూలం మొదలైన లక్షణాలు లేనిదియు, దృశ్వాత్యాది లక్షణాలు కలదియు, అజ్ఞానాంధకారం లేనిదియును, శాశ్వతమైనదియును, సర్వపరిపూర్ణమైనదియును అయిన స్వరూపమును పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవనికి చెప్పబడి ఉన్నాయో వానినే ఆచరించుచు ఏ వస్తువు గూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదించబడిందో అది పరబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫలదాతయును జీవులన్నిటికీ కారణుడను అని వేదాలు చెప్పుతున్నాయి. జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు, ఇతడు అనే మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాల్ని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమదామాది గుణాలు కలిగి వినడం, తెలుసుకోనుట, ప్రయత్నించడం అవసరం. గురూపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందడం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి. చెప్పకుండా
ఎవరూ ఏ పని చేయరు. కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ అకర్మల ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధాలు తొలగిపోయాయి. నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు. అంతా విన్న తరువాత ఆ పురుషుడు మహా సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కుతూహలం గలవాడయ్యాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గతి కార్తీక మహత్యం మందలి 17వ అధ్యాయం సంపూర్ణం.